వెల్కమ్ టు మై ఛానల్ అంకితాస్ ఎరీనా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ నేను లాస్ట్ వీడియో అండ్ ప్రీవియస్ వీడియో లైక్ పాలిటీ వీడియో అండ్ ఎకానమీ వీడియో ఈ వీడియోస్ చేసినప్పుడు నాకు కామెంట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. లైక్ మీ స్ట్రాటజీ చాలా బాగుందక్క, లైక్ ఇలా ఎవరు చెప్పలేదక్క అనేసి. ఈ కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మనం 400 సబ్స్క్రైబర్స్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి. సో ఈ వీడియో ఏంటంటే లైక్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లైక్ యూపీఎస్సి కానీ గ్రూప్స్ లైక్ ఏపీపీఎస్సి కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఉంది కదా, సో టీఎస్పీఎస్సి కానీ వీటికి మనం ప్రతి సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ ప్రిపేర్ అవుతాం కదా. సో ఈ లైక్ ఇలా బెస్ట్ బుక్స్ ఆర్ మనం స్టాండర్డ్ బుక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. మన టాపిక్ బుక్స్ లైక్ స్టాండర్డ్ బుక్స్ కానీ బెస్ట్ బుక్స్ కానీ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కదా. సో బిఫోర్ మన టాపిక్ని మనం స్టార్ట్ చేయడం కంటే ముందే నేను ఒక సిచ్యువేషన్ని చెప్తాను. ఇది రీసెంట్గా నేనే చూశాను అనమాట సిచ్యువేషన్. నేను బుక్స్ కొందామని చెప్పి షాప్కి వెళ్ళాను. సో ఆ బుక్ షాప్లో కొంతమంది షాప్ అన్నని అడుగుతున్నారనమాట. లైక్ అన్న ఏ బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే అనమాట. ఏ బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, లైక్ ఈ బుక్లో నుంచి వస్తాయా ఆ బుక్ నుంచి వస్తాయా అనేసి అడుగుతున్నారు. నాకు కొంచెం ఈ క్వశ్చన్ వినగానే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. బట్ బిగినర్స్ అయితే అలా అడుగుతారండి. బట్ అది ప్రాబ్లం కాదు. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే చాలామంది లైక్ ఆ బుక్ చదవాలా ఈ బుక్ చదవాలా అని అడుగుతూ ఉంటారు. నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే మనం యూపీఎస్సికి కానీ ఏపీపీఎస్సి ఆరెంజ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా బ్రాడ్గా ఉండాలి, అలానే చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. ఎందుకు అంటే సపోజ్ మనం యూపీఎస్సికి సెలెక్ట్ అయితే లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతాం. హోల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి మనం హెడ్. సో హెడ్గా ఉన్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని మండల్స్ ఉంటాయి, ఎన్ని విలేజెస్ ఉంటాయి చెప్పండి. వాటి అన్నిట్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇవన్నిటికీ స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ మనం హ్యాండిల్ చేయగలగాలి అంటే మన థాట్ ప్రాసెస్ ఎంత బ్రాడ్గా ఉండాలి, అలానే ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి చెప్పండి. సో నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే ఎదర్ గ్రూప్స్ కానీ యూపీఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడే మన థాట్ ప్రాసెస్ కానీ మన థింకింగ్ లెవెల్ కానీ మనం చాలా చేంజ్ చేసుకోవాలండి. అడిగితే నన్నే కాదు, సో మీరు ఎవరిని అడిగినా ఏ బుక్లోంచి క్వశ్చన్స్ వస్తాయని అడిగితే అది అసలు ఎవరు చెప్పలేరు. ఈవెన్ షాప్ అన్ననే కాదు, ఈవెన్ యూపీఎస్సి టాపర్ ర్యాంక్ 1ని అడిగినా కానీ ఈవెన్ వాళ్ళు కూడా చెప్పలేరు. బికాస్ అది అంతే కదండి, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. అండ్ ఇయర్ బై ఇయర్ మీరు చూసుకుంటే టఫ్నెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టే మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలానే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని చూసుకుంటూ మనం అనలైజ్ చేసుకోవాలి. అండ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్కి పేపర్ అనేది టఫ్గానే ఉంటుంది. సో మనం దానికి ప్రిపేర్డ్గా ఉండాలి ఫస్ట్ నుంచే. ఇప్పుడు ఒక బుక్ని బెస్ట్ బుక్ కానీ ఒక స్టాండర్డ్ బుక్ అని ఎందుకు అంటామంటే బేసికల్లీ ఆ బుక్ తీసుకుంటే అట్లీస్ట్ 90% ఆఫ్ ది సిలబస్ ఆ బుక్ కవర్ చేసి ఉండాలి. అలానే మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి అనలైజ్ చేసినప్పుడు అట్లీస్ట్ 50% ఆర్ ఎల్స్ 60% కానీ ఆ బుక్లో ఉన్న లైక్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పటికీ రావు, అది మనం అనలైజ్ చేయకూడదు. ఆ బుక్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయా లేవా అనేదే మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు అది స్టాండర్డ్ బుక్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష్మీకాంత్ తీసుకోండి. పాలిటీ అంటేనే ఎవరిని అడిగినా చెప్పే బుక్ లక్ష్మీకాంతే. సో ఈ లక్ష్మీకాంత్ బుక్ స్టాండర్డ్ బుక్ ఎలా అయింది మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ సిలబస్ అంతా ఈ బుక్ కవర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం అనలైజ్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇందులో 70 to 80% మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో అది స్టాండర్డ్ బుక్ అనమాట. బుక్స్ ఉంటాయి, అవి స్టాండర్డ్ బుక్స్ అందరికీ తెలిసినవే. లైక్ మీరు పాలిటీ తీసుకుంటే లక్ష్మీకాంత్ బుక్, ఇది అందరూ చదువుతారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లైక్ మోడర్న్ ఇండియా హిస్టరీకి స్పెక్ట్రమ్, ఇది స్టాండర్డ్ బుక్, ఇది అందరూ చదువుతారు. కొన్ని థింగ్స్ ఉంటాయి సో అందరూ చదివే బుక్. అలానే స్టాండర్డ్ బుక్ లైక్ ఒక సింగిల్ బుక్కే ఉందనుకోండి, లైక్ పాలిటీకి లక్ష్మీకాంత్ చదువుకుంటాం, అలానే స్పెక్ట్రమ్ చదువుకుంటాం.
ఈ బుక్స్ అందరూ చదువుతారు, ఇవి స్టాండర్డ్ బుక్స్ మనము చదువుతాం, వీటికి ప్రాబ్లం లేదు. కొన్ని బుక్స్ ఉంటాయి, లైక్ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను, ఎకానమీ బుక్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ, వీటికి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో బుక్ చదువుతారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బెస్ట్ బుక్ కనిపిస్తుంది వాళ్ళ వే ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి. సో ఇలాంటప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక బుక్ని తీసుకోవాలి అని అనుకుంటే మేక్ షూర్ దట్ మీరు ముందే దాని గురించి మొత్తం తెలుసుకొని ఉండాలి. అది ఎలా తెలుసుకుంటారండి, కొన్నిన తర్వాతే కదా మనం బుక్ని చెక్ చేస్తాము అని అంటే, ముందు రోజే లైక్ టెలిగ్రామ్లో ఇప్పుడు మనకు అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి, బుక్స్ పీడిఎఫ్స్ దొరుకుతున్నాయి. సో సపోజ్ లాస్ట్ వీడియోలో చెప్పిందే నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. చూడండి, సపోజ్ ఎకానమీ అనుకోండి, ఎకానమీకి ఎవరిని అడిగినా మృణాల్ సార్ హ్యాండ్ అవుట్స్ అనే చెప్తారు, మోస్ట్లీ అదే ప్రిపేర్ అవుతారు. రమేష్ సింగ్ బుక్ ఉంటుంది, ఆ రమేష్ సింగ్ బుక్ని ఫాలో అవుతారు, లేకపోతే నాలాగా వివేక్ సింగ్ బుక్ని ఫాలో అవుతారు. సో మీకు ఇలా ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి, లైక్ 3 to 4 ఆప్షన్స్ వచ్చాయి. ఈ 3 to 4 ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్గా పిక్ చేసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఈ 4 ఆప్షన్స్లో మనం బెస్ట్ ఆప్షన్ని ఎలా పిక్ చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ అండి, ఆ బుక్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఈ స్టాండర్డ్ బుక్స్ అంటేనే మోస్ట్లీ మనకి సిలబస్ కవర్ అవుతుంది, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ 50 to 60% కవర్ అవుతాయి. అండ్ వీటితో పాటు మనం ఏం చెక్ చేసుకోవాలంటే, ఈ బుక్ సింపుల్గా ఉందా లేదా, లైక్ లాంగ్వేజ్, అందులో ఉన్న లాంగ్వేజ్ సింపుల్గా ఉందా లేదా, అలానే మనం అది చదువుతున్నప్పుడు మనకి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుందా అండ్ ఆ కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా అనేది చూసుకోండి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, ఆ కాన్సెప్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారా కాన్సెప్ట్ మొత్తం, లేకపోతే పైన రాసుకుంటూ వెళ్ళిపోయారా, ఇది చెక్ చేసుకోండి. ఈ 3 థింగ్స్ మైండ్లో ఉంచుకొని మనము బుక్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లైక్ ఈ 4 ఆప్షన్స్లో మీరు బెస్ట్ ఆప్షన్ ఎలా పిక్ చేసుకోవాలి అంటే, అది మన రెస్పాన్సిబిలిటీ. మనం మన ఫ్రెండ్స్ చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు కదా అనేసి అస్సలు డిసైడ్ అవ్వద్దు, బికాస్ మనకి ఏది బెస్ట్ అనేది మనకి మాత్రమే తెలుసు. అలానే మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మనకే తెలుసు, కాబట్టి ఇది మనమే చేసుకోవాలి అనమాట. ఇచ్చాం కదా లాస్ట్లో, ఈ 4 ఆప్షన్స్లో మీరు 2 పిక్ చేసుకున్నారు, ఆ 2లో డైలమా ఉంది ఏ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ 2 బుక్స్ని, సపోజ్ మీకు శ్రీరామ్స్ ఐఏఎస్ ఎకానమీ బుక్ అలానే వివేక్ సింగ్ ఎకానమీ బుక్లో కన్ఫ్యూజన్ ఉంది అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, 2 బుక్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకోండి. 2 బుక్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ చాప్టర్, సపోజ్ ఇన్ఫ్లేషన్ చాప్టర్ ఉందనుకోండి, ఆ ఇన్ఫ్లేషన్ చాప్టర్ని మీ శ్రీరామ్స్ బుక్లో చదవాలి, అట్ ద సేమ్ టైం వివేక్ సింగ్ బుక్లో కూడా చదవాలి. 2 మీరు కంపేర్ చేసుకొని ఏది మీకు బాగా అర్థమవుతుంది, ఏది సింపుల్గా ఉంది, ఏది ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, అండ్ ఏ బుక్లో ఎగ్జాంపుల్స్ మనకి ఈజీగా ఉన్నాయి, అలానే కాన్సెప్ట్ కంటిన్యూటీ ఉందా లేదా, అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఒక చాప్టరే కాదండి, మినిమం 3 to 4 చాప్టర్స్ చదువుకోండి. సో 3 to 4 చాప్టర్స్ చదువుకుంటేనే మనకి ఏది బెస్ట్ బుక్ అనేది తెలిసిద్ది అనమాట. సో మీరు బెస్ట్ బుక్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలానే స్టాండర్డ్ బుక్, నేను ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ని ఎందుకు అంటారు అని కూడా చెప్పాను కదా. సో దట్ ఈ మెథడ్స్ యూజ్ చేసి మీరు ఈ బుక్స్ని, మీకు బెస్ట్ బుక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ థింగ్ థాట్ ప్రాసెస్ని అలానే థింకింగ్ ప్రాసెస్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మెల్లమెల్లగా చేంజ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఎకానమీ చూసాం కదా, అలానే ఎన్విరాన్మెంట్కి కూడా అంతేనండి. కొంతమంది శంకర్ ఐఏఎస్ బాగుంది అంటారు, అండ్ కొంతమంది పిఎంఎఫ్ ఐఏఎస్ అనే ఉంటుంది, సో అది బాగుంది అంటారు. ఈ 2 మనమే కంపేర్ చేసుకొని మనకి ఏది బెస్ట్ అండ్ మనకి ఏది ఈజీగా అర్థమవుతుందో మనమే చెక్ చేసుకోవాలన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, ఇలానే 2 పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ చాప్టర్స్ 2 బుక్స్లో చెక్ చేసుకోండి, మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ బుక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వేలో మనకి ఏది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఐ హోప్ అందరికీ ఈ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకు చెప్పాను కదా, సో మీ కమెంట్ సెక్షన్స్ నేను రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూనే ఉంటాను. మీ కమెంట్స్ నాకు చాలా అంటే చాలా బూస్టప్ ఇస్తాయి, అలానే హ్యాపీనెస్ కూడా ఇస్తాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సో దట్ ఇంకా మనం మంచి వీడియోస్ చేయడానికి నాకు పుషప్గా ఉంటుంది. సో అంతే అండి ఇంకా వీడియో.